హాయ్ గైస్, నేనైతే హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఢిల్లీ వరకు అయితే వచ్చేసిన. నిన్న నైట్ నేను మావాడు ఇద్దరం కలిసి ఇక్కడే స్టే చేసినాం. ఇండియా గేట్ పక్కన ఉన్న బంగ్లా సాహెబ్ గురుద్వార్లో. ఇక్కడైతే మనకు ఫుడ్ బెడ్ మొత్తం ఫ్రీ. డే అండ్ నైట్ ఎంతసేపు అన్నా ఉండొచ్చు. నిన్న నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేసినాం. ఈరోజు అయితే నేను మావాడు ఇద్దరం కలిసి ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. పార్కింగ్లో నుంచి నేను మా వాడు ఇద్దరం కలిసి ఇక్కడ నైట్ అయితే గురుద్వార్లో స్టే చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాకు పార్కింగ్ ఓన్లీ 2 hours మాత్రమే ఫ్రీ అని చెప్పిండు. కానీ నైట్ టైం రూమ్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ఏం లేదని చెప్పిండు. ఇదిగో లెఫ్ట్ సైడ్ కనిపించేది ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇది ఇగో ఇక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు, ఢిల్లీ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్. దీని పక్కన ఉన్న గురుద్వార్లోనే నేనున్నా. సర్దార్ పటేల్ భవన్. ఇక్కడ నుంచి నేను ఇట్లా యూటర్న్ తీసుకొని ఆ రూట్కి వెళ్ళాలి. పార్లమెంట్ ఇక్కడనే. ఇక్కడ నుంచి మనకి ఎలో లేదంట, ఎలో లేదంట. అందుకే ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి అయినా చూద్దామని ఇక్కడ బండి మళ్ళీ యూటర్న్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తున్నాం నేను మా వాడిద్దరం. ఇగో ఇదే మన కొత్త పార్లమెంట్. ఇక్కడ ముందు కనిపించేది. सर अंदर जाने को परमिशन है पीछे से? नहीं नहीं दिया। किधर लेना टिकट? वो ऑनलाइन होता है उसका। ऑनलाइन ऐसे आपको देखना होगा तो आप ऐसे टिकट पे चल जाइए यहाँ से। नहीं, दूर से भी खाली देखने को। हाँ दूर से। ये गोल चौका ऐसे यहाँ पे, यहाँ से यहाँ से गोल चौका ऐसे कीजिएगा और ये वाला रूट लेके चल जाइए आगे, ठीक है? वहाँ से बगल में पूरा दिखेगा। ఓకే, థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ టికెట్లు కావాలంట మనకు. నేను బైక్ సైడ్ పార్కింగ్ చేసి పార్లమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా గేట్ మధ్యలో అయితే నిలబడ్డా. మీకు చూపిస్తున్నా చూడండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది ఇండియా గేటు. మనమైతే పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. దూరం నుంచి కొంచెం దూరంలో ఉన్నా. మనం లేట్ చేయకుండా ఇంకొంచెం దగ్గరికి వెళ్దామా? ఇక నేనైతే దగ్గరకు వచ్చేసిన. మీకు చూపిస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ ఉంది పార్లమెంటు. ఇగో ఇటు సైడ్ ఉన్నదేమో ఇది కొత్తగా కడుతున్న పార్లమెంట్. ఇది మీకు పాత పార్లమెంట్ కూడా చూపిస్తా. అగో అటు సైడ్ ఉన్నదేమో అది పాత పార్లమెంటు. కెమెరాలో అయితే అంత క్లారిటీగా కనిపిస్తలేదు, కానీ మనకైతే లోపల వరకు అలో లేదంట. ఇక ఇదే లాస్ట్. ఇక్కడ నుంచే చూసుకోవాలి మనమైతే ఇంకా లేట్ చేయకుండా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అసలే చాలా లేట్ అయింది. నేనైతే పార్లమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినా. నాకైతే రూట్ మ్యాప్ ఇగో ఈ చిన్న గల్లీల నుంచి చూపిస్తుంది. హైదరాబాద్ గల్లీలల్లో తిరిగినా కానీ ఢిల్లీ గల్లీలల్లో అయితే ఎప్పుడు తిరగలే. ఇగో మేబీ ఇప్పుడైతే తిరుగుతున్నా, ఢిల్లీ గల్లీలల్లో తిరుగుతున్నా. నేను మా వాడు ఇద్దరం కలిసి. నాకైతే ఫైనల్గా గల్లీలు తిరుగుకుంటా ఇక్కడ నుంచి అయితే ఇగో బయటికి వెళ్తున్నా. అమ్మయ్య, నాకైతే కాసేపు ఊపిరి ఆడలే. అందులో చిన్న రూట్ల నుంచి నేనైతే కొంచెం బయటికి అయితే వచ్చేసిన. బైక్ పార్కింగ్ చేసి నేనైతే రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఇదే అనుకుంటా బైక్ పార్కింగ్ చేసేది. లోపలికి వెళ్తున్నా. క్యా భయ్యా ఆగేసే ఠీకే. పార్కింగ్ అయితే ఇక్కడ కాదంట, ముందు నుంచి వెళ్ళాలి. ముందుకు వెళ్ళేసి అయితే పార్కింగ్ చేద్దాం. భయ్యా చెప్పినట్టు నేనైతే బైక్ తీసుకొని కొంచెం ముందు వరకు అయితే వచ్చేసిన. ఇగో ఇక్కడ బైక్ పార్కింగ్ చేయడానికి ఇదే ప్లేసు. మన కోసమే సపరేట్గా ఖాళీగా ఉంచారు కొంచెం ప్లేస్. అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ఫైనల్గా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళడం మాత్రమే లేట్ ఉంది. టికెట్ తీసుకోవడానికి మావాడైతే లైన్లో నిలబడ్డాడు. మనిషికి ఒక్కొక్క టికెట్లు ఇస్తారో లేకపోతే 2-3 ఇస్తారో అనుకున్నాం, కానీ ఎన్ని టికెట్లు అడిగితే అన్నీ అయితే ఇచ్చేసిర్రు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం రెడ్ ఫోర్ట్ లోపలికి. మేమైతే ఫైనల్గా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము ఇంతసేపు నడుచుకుంటూ వచ్చింది అయితే ఇగో ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. బ్యాక్ సైడ్ ఉన్న ఎర్రకోట లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఇక్కడ నుంచి క్లోజ్ ఉంది. అక్కడ ముందు నుంచి అయితే వెళ్ళాలి. ముందు నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే దారి ఉంది. ఇంకా మేము లేట్ చేయకుండా మేమైతే రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం మేమిద్దరం కలిసి. ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నాం రెడ్ ఫోర్ట్ని. లోపలికి వెళ్ళడానికి సింహద్వారం అయితే ఇగో ఇదే. మీకు అసలైన ఎంట్రెన్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి అయితే చూపిస్తా. ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ ఇది అసలు సిసలైన లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్. ఇది ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో.
ఆ కాలంలో అసలు ఎట్లా కట్టిరో ఏమో దీన్ని అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇక ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక మొత్తం షాప్స్ అంటే మన ఆల్మోస్ట్ మన బాయ్స్కి అయితే ఏం లేవు. షాపింగ్ చేయాలంటే లేడీసే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది. మొత్తం ఇక లేడీస్ బజారే. ఎటు చూసినా మొత్తం వాళ్ళకి సంబంధించిన సామాన్లే. వాళ్ళని కానీ ఎవరైనా మీరు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అయితే కదలరు. షాపింగ్ 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 అనుకుంటా. మొత్తం వాళ్ళకి సంబంధించిన సామాన్లే ఉన్నాయి. చూడడానికి మాత్రం సూపర్గా అనిపిస్తుంది వ్యూ. మేమైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసినాం. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట 250 ఎకరాలలో అయితే ఉంది. ఎంత పెద్దదో. ఇంకా మనం లేట్ చేయకుండా మొత్తం చూసేద్దాం. మన తాజ్ మహల్ని మళ్ళీ రెడ్ ఫోర్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక్కడే ఇంజనీరింగ్ అనుకుంటా భయ్య. ఎందుకంటే ఇగో ఈ చూడు డిజైన్, ఇదే డిజైన్ నేను తాజ్ మహల్లో చూసిన, ఇగో ఇక్కడ కూడా చూసిన. నేను వీడియోలు పక్కన పెడతా, ఒకసారి చూడండి. ఇగో నేనైతే మొత్తం ప్యూర్ రెడ్ ఫోర్ట్ లాగా అయితే వచ్చేసిన. ఆ బిల్డింగ్లు ఏంటి భయ్యా, ఈ రాళ్ళేంది, ఎవరు తయారు చేసి అసలు ఒక్కసారి ఈ డిజైన్ చూడండి. రాళ్ల మీద ఈ డిజైన్ వేసి దగ్గర రెండు ఫ్లోర్ల వరకు నిలబెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిరంటే గ్రేట్. పైగా ఏ డెవలప్మెంట్ లేని ఆ కాలంలో. దీంట్లో అయితే తిరుగుతున్నా నేను. ఇవే ఇక్కడ కనిపిస్తుంది కదా, రాజు అక్కడ కూర్చొని ప్రజలు ఎవరైనా వాళ్ళ బాధలు చెప్పేది ఇక్కడే అనుకుంటున్నా నేనైతే. కానీ అక్కడ కూర్చుంటే దాని కింది వరకు రాజు కాలు ఎలా అందుతుందో నాకైతే అర్థమైతే లేదు. అక్కడ ముందు కనిపిస్తున్న రెడ్గా కనిపిస్తుంది, అక్కడ నుంచి అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇగో ఇదే లాస్ట్ వరకు నేను విజిట్ చేసింది, రాజ సింహాసనం వరకు అయితే. దీన్ని చూస్తుంటే ఇక్కడ నుంచి పోవాలనిపించట్లేదు, కానీ చూడ్డానికైతే సూపర్గా ఉంది వ్యూ. విజయ్, నేను ఇప్పుడు దాకా అయితే ఇక్కడ నిలబడ్డా. మావాడు అన్ని చూసి మొత్తం ఒక శాస్త్రవేత్త పూనినట్టున్నాడు ఈరోజు. ఆయనకు మొత్తం అబ్జర్వ్ చేస్తుండే, అసలు ఇక్కడ ఏముందని ఒక్కొక్క డిజైన్ అబ్జర్వ్ చేస్తుండే. ఇప్పుడు ఒకటి కనిపెట్టిండి ఇందాక, అది తాజ్ మహల్ దగ్గర ఉన్న ఒక పువ్వు గుర్తు, ఇక్కడ ఒక పువ్వు గుర్తు సేమ్ అంట. దాని కింద ఏదో వజ్రం ఉందని చెప్తుండు. ఏదో ఎక్కినట్టుంది మనోనికి, అది కదలదురని వచ్చాయి. ఇగో ఇదే ఎండింగ్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇప్పుడు చూసేసి ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతాం. నేను ఇంతకుముందు లోపలికి వెళ్ళి చూపించింది అయితే ఇగో ఇది మొత్తం రెడ్ కనిపించింది. రాజసింహాసనం కూడా ఉన్నది ఇగో ఇక్కడే. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది చూసుకొని ఇక్కడ నుంచి అట్లా ఎగ్జిట్ అయిపోతాం. ఇగో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది అయితే ముంతాజ్ మహల్. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇది 1628వ సంవత్సరం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాలక్రమేణా చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి దీన్ని ఒక మిలిటరీ జైలుగా అయితే వాడకం చేశారంట. దీన్ని మన ముంతాజ్ అయితే ఉన్నది దీంట్లోనే. ఇప్పుడు నేను ముంతాజ్ మహల్ చూసి వచ్చిన తర్వాత ఇగో ఇదేందో అర్థమైతే లేదు నాకు. ఇగో అందరు ఇగో ఇట్లా చూస్తున్నారు. కింద ఏదో ఉందంట. ఇగో అన్న హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. భయతోడ ఎక్స్ప్లెయిన్ करो. सामने जो आपको दिख रहा है वहाँ पे जो यहाँ के राजा थे वो वहाँ फैसला लेते थे, उनका वो है। और अंदर ही सुरंग है। उनकी जितनी बीवियां थी, ये मुमताज महल का ये कमरा है। ये इसके नीचे से सुरंग है, अंडरग्राउंड है। सुरंग से के माध्यम से जिन बीवी के पास जाना होता था वो अंदर जाते थे। इसलिए जाते थे कि भाई दूसरे बीवी को तकलीफ ना हो। अगर ऐसे ओपन तरीके से जाएंगे तो लोगों को तकलीफ होगा कि देखिए मेरे पास नहीं आ रहे, उधर जा रहे हैं। तो इसलिए अंदर ही सुरंग के माध्यम से वो जाते थे गुप्त तौर पे। जिसके यहाँ जाना होता था वहाँ पहुँच जाते थे वो। ఈ కనిపించే మహల్లకు స్ట్రేట్గా ఇగో కింది నుంచి సొరంగం. ఇక్కడ నుంచి 4 అక్కడ నుంచి అక్కడ ముంతాజ్ మహల్ వరకు మొత్తం సొరంగాలే ఉన్నాయి. ఇక ఒకటి స్ట్రేట్గా నేను ఇంతకుముందు రెడ్గా అని చెప్పిన చూడండి, అక్కడ రాజసింహాసనం దగ్గర నుంచి మొదలు పెడితే దాని కింది నుంచి సొరంగం ఇట్లా స్ట్రేట్గా వచ్చి మొత్తం కింది నుంచి సొరంగాలే ఉన్నాయి. ఒకసారి నేనైతే లోపల దిగి చూస్తున్నా, లోపల ఏమైనా కనిపిస్తుందేమో. మొత్తం తలుపులు అయితే క్లోజ్ చేసిరు. మీకు కూడా చూపిస్తా, ఆగండి. లోపల ఏమైనా కనిపిస్తుందో లేదో. ఒక్కసారి సొరంగం చూడండి. తలుపుల మధ్యలో నుంచి ఏం కనిపిస్తలేదు, కానీ ట్రై చేస్తున్నా. ఇక్కడ నుంచి లోపలికి మొత్తం క్లోజ్ చేసారు తలుపులు ఏడికాడికి. మేమైతే సక్సెస్ఫుల్గా రెడ్ ఫోర్ట్ని అయితే చూసేసినాం. ఇంకా మావోడు
తన ప్లేస్కి అయితే వెళ్ళిపోతుండు, ఈటాకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఢిల్లీలో నేను ఒక్కడనే ఉండాలి. మా వాడిని బస్ స్టాండ్ దగ్గరికి దింపడానికి వెళ్తున్నా. ముందు ఒక రిక్షా కష్టపడుతున్నా అన్న అయితే హెల్పింగ్ నేచర్ బాగానే ఉంది, సూపర్. ఇలాంటివి చేయాలి అసలు. ఇంకా నేను మా వాడిని బస్ స్టాండ్లో దింపేసి ఇంకా నేనైతే వెళ్తున్నా. నేను ఒక్కడనే, ఇంకా ఆయన ఈట వెళ్తున్నాడు. ఇంకా నేను ఒక్కడనే ఢిల్లీలో సింగిల్గా ఉండాలి. ఓకే, టాటా చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి నా గురుద్వారా ఒక 50 నిమిషాల జర్నీ ఉంది. 21 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈవినింగ్ పూట ఢిల్లీలో అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఏం ట్రాఫిక్ అమ్మో, ఇక్కడ నుంచి నాకు ఒక 10 కిలోమీటర్స్ పోవడానికే నాకు గంట సేపు. అంటే ఎంత టైం ఉందో, ఎంత ట్రాఫిక్ ఉందో మీరే అర్థం చేసుకోండి. నిన్న నైట్ పంచర్ చేయించేటప్పుడు ఆయన సరిగా పంచర్ అయితే చేసిండు కానీ టైర్ని సరిగా ఎక్కియలే. అందుకే టైర్ మొత్తం షేక్ అవుతుంది. నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా, టైర్ ఏంద్ర అబ్బా ఇది మొత్తం సైడ్ క్రాస్గా పోతుందని. అందుకే సైడ్ ఆపి చూస్తే బ్యాక్ సైడ్ ఉన్న రిమ్ మొత్తం హీట్ అవుతుంది. ఇక దానివల్ల మొత్తం ఇక మళ్ళీ ఊడవీకి సెట్ చేస్తుండు. విజయవంతంగా ఢిల్లీలో 2వ రోజు చీకటి పడిపోతుంది. నేను ఉండడానికి ఎక్కడో ఒక చోట మళ్ళీ చూసుకోవాలి. నిన్న ఉన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ½ అవర్ జర్నీ ఉంది. దూరం నుంచి అయితే ఏం కనిపిస్తలేదు కానీ అశ్వత్థామ టెంపుల్ కొంప తీసి, అశ్వత్థామ టెంపుల్ కాదు కదా, గూగుల్ మ్యాప్లో చూస్తాం. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా లాంగ్ డిస్టెన్స్లో, ఇది అక్షర్ధామ్ టెంపుల్. ఇది రేపు వచ్చి చూడాలి దీన్ని అయితే సపరేట్గా. నైట్ టైం ఢిల్లీ మొత్తం లైటింగ్స్తోనే ఉంది. రిచ్ ఏరియాకి వచ్చేసిన అనుకుంటా. నేను పొద్దున ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినానో, ఇండియా గేట్ పక్కనున్న బంగ్లా సాహెబ్ గురుద్వారా దగ్గర నుంచి మన పార్లమెంట్ ఆఫ్ ఇండియా, రెడ్ ఫోర్టు, మా వాడిని ఢిల్లీలో ఉన్న బస్ స్టాప్లో దింపేసి అక్షర్ధామ్ టెంపుల్ పక్క నుంచి మళ్ళీ గురుద్వారాకి అయితే వచ్చేసిన. ఇదిగో ఇక్కడ ఉన్న నేను. నైట్ టైం వ్యూ అయితే సూపర్గా ఉంది. నేనైతే తినేసి నేను రెస్ట్ తీసుకోవడం అయితే ఇక్కడనే, ఈ గురుద్వారాలోనే. మళ్ళీ రేపు పొద్దున కూడా అక్షర్ధామ్ టెంపుల్, మిగతా ప్లేసెస్ అయితే చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలామంది వీడియో చూస్తారు కానీ